నాయకుడా నిర్దేశ శ్రామికుడా మా జన సేవకుడా లొంగని సైనికుడా ప్రజా సంక్షేమమే లక్ష్యమై అందుకు కదిపిన అడుగే సాక్ష్యమై భరత ఖండమున బాధ్యతయుతుడై సకల వర్గ జనహితముకు వరమై కలవంచక తలచిండ మార్గమై భారత్ జోడో యాత్రత మొదలై జేలు పలికెను దేశమంత జయ హో రాహుల్ గాంధీ నీ అడుగుల వెంట ఈ జనమంతా కదలగ ఎదురేది జేలు పలికెను దేశమంత జయ హో రాహుల్ గాంధీ నీ అడుగుల వెంట ఈ జనమంతా కదలగ ఎదురేది నిరుపేదలకు నేస్తం తానై ఆదరిస్తూ చూపించెను హస్తం సామాన్యులతో నీ సావాసం దేశం కోసమే నీ సర్వస్వం కుంటుబడిన ఏ వ్యవస్థ చూసి మార్పుకు మార్గం అయ్యాడు కంట జారిన నీళ్లను తుడిచి కమ్మిన చీకటి తరిమాడు ఈ గతులు మార్చగలంతైనాడు సంధిస్తూ ప్రశ్నలు విసిరాడు రాహుల్ రాకత పులకించినదో తెలంగాణ నేల రాబందుల గుండెలు జల్లు మన్నయో ఉలికి పడి వేళ దేశ నాయకుడా నిర్దేశ శ్రామికుడా సమరాలతో భీతిల్లిన భూమి సలామంది కాంగ్రెసు జెండకి అమరుల త్యాగం చూసిన తల్లి సోనియమ్మ ఇచ్చెను రాష్ట్రాన్ని తరాలు మారిన తలుస్తుంటది భరత భూమి మీ త్యాగాల నెరవేర్చగా సాధించు చూపును భరత బిడ్డల స్వప్నాల సహనం ప్రేమే నీ ఆయుధము సంకల్పంతో ప్రజాయుద్ధము కాంగ్రెస్ జెండత దండు గట్టి ప్రతి పల్లె కదిలినాదో మన రాహుల్ గాంధీ దండో రైజే జేలు పలికినాదో దేశ నాయకుడా నిర్దేశ శ్రామికుడా చిలికిన ఓకలి అలికిన బతుకుల భరోసా కాంగ్రెస్ జెండా మారును తీరి బరిగీసిన ఈ తెలంగాణ పల్లెలు నీ వెంట ప్రజా వేదనను తీర్చగా తాను కదిలనుగా భారత్ జోడో ప్రజా బంధువై దేశ ప్రగతిని తప్పించగా తరలొచ్చాడు రాజీవ్ గాంధీ సోనియమ్మలాగా ఆశయాళ్లతో కదిలాడు హస్తమే మానేస్తమంటూ కదిల తెలంగాణ రాహుల్ గాంధీ మా నాయకుడని దేశం అంతా పలికేనా రాహుల్ గాంధీ నీ అడుగుల వెంట ఈ జనమంతా కదలగ ఎదురేది దేశ నాయకుడా నిర్దేశ శ్రామికుడా
సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దోపిడి దొంగల భరతం పడతాడు మన రాహుల్ గాంధీ దేశం బంగారు పోతే అవుతాడు ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు ఇంటింటికి మేలే చేసిన ఇందిరమ్మ వారసుడమ్మ గక్కిపిడుగై అడుగులు వేశాడు రైతు సంఘర్షణ చూసి రణము చెయ్య బయలెల్లాడు మట్టి బిడ్డ కన్నీరే దుడిచే మన నేల తల్లికి జీవం ఇస్తాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు అహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు మన ఆశలన్నీ తీర్చే నాయకుడు ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రాహుల్ గాంధీతోనే సాధ్యం మనమంతా సైనికులై ఉందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా పేదవాడికి కొడు గుడ్డ అందించిన ఇంటి బిడ్డ ఇందిరమ్మ ఇల్లే సాక్షి రాహుల్ గాంధీతో కొడదాం దోస్తే మూడు రంగుల జెండా మట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు రాజ్యమొచ్చి ఏడేళ్లాయే రాతలింకా మారకపాయే మోసగాడి సేతుల దిక్కిల్ది రాజ్యం మొదటి కన్నా ఇరమైంది అందుకే ఇటు కదిలొచ్చాడు అండదండై నిలబడతాడు మాట ఇస్తే తప్పడు ఏనాడు మన మబ్బులన్నీ చీల్చగా వచ్చాడు రాజకీయమందు రటుదేలే బంధుకై బయలుదేరే తెలంగాణ కాంగ్రెస్ గెలుపుకై వీరశంఖం ఊదే మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రాహుల్ గాంధీ నిగదీసి అడిగే మునగాడు భారత్ జోడో యాత్ర ఇది రాహులు యాత్ర మహనీయులు కలలు గన్న సమతా యాత్ర భారత్ జోడో యాత్ర ఆదివాసి శ్వాస బెల్లన్న యాత్ర ఆదివాసి శ్వాస బెల్లన్న యాత్ర మహాజన శబ్దం మధుయాష్కన్న యాత్ర భారత్ జోడో యాత్ర పెరియార్ నారాయణ గురుల భౌతికవాదం అక్షర యజ్ఞం మనువాద మతవాదానికి చరమాగీతం పీడిత జనకేతనం జుంజుమారుతం బుద్ధుడు బోధించిన ధర్మ మార్గం అంబేద్కరు రాజ్యాంగ రక్షణ యాత్ర భారత్ జోడో యాత్ర ఇది రాహులు యాత్ర
మన భారతిని ముప్పుల నుండి దేశమే దేహమైన రక్షణ యాత్ర త్యాగాల మహనీయుల స్ఫూర్తి యాత్ర చరితార్థులకే చరితార్థుడి లౌకిక యాత్ర జగన్నాథ రథ చక్రం మహాజన యాత్ర భారత్ జోడో యాత్ర ఇది రాహుల్ యాత్ర హననంపై ధిక్కార కదలిక ప్రజాస్వామ్య విధ్వంసంపై ఎత్తిన పిడికిల్లు స్వేచ్ఛపై సంకెళ్ళ విముక్తి గీతం భిన్న భావాల సంఘర్షణ స్వాగత గీతం నవలోకం వికసించిన విద్యుత్తేజం యువతరం చెలరేగిన జన సమ్మర్దం భారత్ జోడో యాత్ర ఇది రాహుల్ యాత్ర మహనీయులు కలలు గన్న సమతా యాత్ర భారత్ జోడో యాత్ర ఆదివాసి శ్వాస బెల్లన్న యాత్ర ఆదివాసి శ్వాస బెల్లన్న యాత్ర మహాజన శబ్దం మధుయాష్కన్న యాత్ర భారత్ జోడో యాత్ర జాగో రే రాహుల్ గాంధీ భారత్ జోడో తేల్చేద్దాం తెలంగాణలో తాడో పేడో వెనకడుగే వెయ్యని నైజం నాడు నేడు కాగడల కాంగ్రెస్ జెండా ఉన్నది తోడు నెరవేరని స్వప్నాలున్నాయి అవి నీతో చెప్పుకోవాలి పడతేరని కష్టాలున్నాయి ఈ ఆకత తొలగిపోవాలి చుట్టూ చిమ్మని చీకట్లున్నాయి నీ చూపుల దీపాలత తొలగించాలి బస్తీల్లో నా బాధలు ఉన్నాయి అవి నీ పాదాలతో తొక్కెయ్యాలే ఈ రాజ్యం పంచిన చెయ్యే పరిపాలన చెయ్యాలే ఈ రాబందుల చెర నుండి రాహుల్ గాంధీ మమ్ముల విడిపించాలని తల వంచి స్వాగతమన్నది పాలమూరు జిల్లా తలపై గొడుగే పట్టింది అడవి నల్లమల్ల చెయ్యెత్తి సెల్యూట్ అంది తెలంగాణ పల్లె రాహుల్ గాంధీని రమ్మంది తిరుగు బాటల్లే తేల్చేద్దాం తెలంగాణలో తాడో పేడో జాగో రే రాహుల్ గాంధీ భారత్ జోడో ఈ భూమికి సంకెళ్లను తెంచి ఈ జాతికి స్వాతంత్రం పంచి ఎన్నో త్యాగాలను బ్రతికించి ఆకాంక్షల రాష్ట్రంగా మలిచి తను దహించిపోతూ మనకు వెలుగందించిన ఆ కరుణగల్ల తల్లి తనయుడు వస్తున్నాడని దర్వాజా తెరుచుకున్నది గోల్కొండ కోట మళ్ళీ గళమెత్తుకున్నది ఉద్యమాల పాట రోకలి పండందుకున్నది ప్రతి చెల్లి చేత దండోరా కొట్టుతున్నది రాహులన్న వెంట జాగో రే రాహుల్ గాంధీ భారత్ జోడో తేల్చేద్దాం తెలంగాణలో తాడో పేడో వేల వేల వీరుల బలిదానం నిరుద్యోగ యువలోకపు సహనం ఉస్మానియ విద్యార్థుల మౌనం జోడో యాత్రకు పట్టెను అర్థం తెలంగాణ రాష్ట్రంగా మలిచి ఎన్నట్టు గోడనైనా పడగొట్టేందుకు సిద్ధం ఎదురెక్కి వెళ్ళిపోదా మరో యుద్ధ రంగం కూడలిస్తవు రెయ్యమన్నది పిల్లల మర్రి ఆయుధాలనిస్తానంది భైరాన్ పల్లి తల్వారై తరలొచ్చింది చార్మినారు గల్లీ అలై బలైకి పిలిచింది తెలంగాణ తల్లి జాగో రే రాహుల్ గాంధీ భారత్ జోడో తేల్చేద్దాం తెలంగాణలో తాడో పేడో
నిజమే ముమ్మాటికి కాంగ్రెస్ జయమే, కాంగ్రెస్ జయమే. ఓరుగల్లు గడ్డ మీద దండు బుట్టిల్దో వస్తవా తమ్ముడా, రైతన్నకు వండ నిలువ రాహుల్ గాంధీ వెళ్తా వస్తవా సెల్లెలా, కాంగ్రెస్ సైనికుల శంఖము దినారు రో వస్తవా తమ్ముడా, తెలంగాణ పిల్ల జల్ల పిడికిలెత్తినారు రో నల్లగొండ నడుం గడ్డ కరీంనగరు కదం దక్క రైతు సంఘర్షణకై కదిలినాయి పల్లెలన్నీ. ఓరుగల్లు గడ్డ మీద దండు బుట్టిల్దో వస్తవా తమ్ముడా, రైతన్నకు వండ నిలువ రాహుల్ గాంధీ వెళ్తా వస్తవా సెల్లెలా. ఆనాడే దళితులకు దాపుగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ, గిరిజనుల తండల్లో వెలుగులు నింపింది కాంగ్రెస్ పార్టీ, రిజర్వేషన్లు తెచ్చి రాతలు మార్చింది కాంగ్రెస్ పార్టీ, భూస్వాముల నుండి గుంజి భూములు పంచింది కాంగ్రెస్ పార్టీ, నాడే ఇందిరమ్మ కూడు పెట్ట కూడు గట్ట రాజ్యం వచ్చి ఎడెళ్ళైన ఈ పాలకులేమి పడితే ఓరుగల్లు గడ్డ మీద తండు బుట్టిల్దో వస్తవా తమ్ముడా, రైతన్నకు వండ నిలువ రాహుల్ గాంధీ వెళ్తా వస్తవా సెల్లెలా. రాణి రుద్రమదేవి రౌద్రం తోడుంది వస్తవా తమ్ముడా, సమ్మక్క సారక్క సమర స్ఫూర్తి తోటి వస్తవా సెల్లెలా, మన చాకలి ఐలమ్మ పోరు బాటలోన వస్తవా తమ్ముడా, వారుట్ల కమలమ్మ ఆదర్శం మనకు వస్తవా సెల్లెలా, ఇప్పటికీ ఇందిరమ్మ త్యాగాలను మరువలేము మల్లు స్వరాజ్యమమ్మ కొట్లాటను మరిసిపోము. ఓరుగల్లు గడ్డ మీద దండు బుట్టిల్దో వస్తవా తమ్ముడా, రైతన్నకు వండ నిలువ రాహుల్ గాంధీ వెళ్తా వస్తవా సెల్లెలా. దున్నేవాడికి భూమని మాట నిజం చేసే కాంగ్రెస్ పార్టీ, మన ఆదివాసులకు పోడు భూములిచ్చే కాంగ్రెస్ పార్టీ, పేదలకు సీలింగు భూములు పంచింది కాంగ్రెస్ పార్టీ, ఈ పాలకులు పేదల భూమి గుంజుతుండ్రు దాడులెన్న చేసి, కదిలబాదు అడుగులేసే ఓరుగల్లు గచ్చగడ్డ నిజామాబాదు జనమందరు నిప్పు రవ్వలైలేసే ఓరుగల్లు గడ్డ మీద దండు బుట్టిల్దో వస్తవా తమ్ముడా, రైతన్నకు వండ నిలువ రాహుల్ గాంధీ వెళ్తా వస్తవా సెల్లెలా. 1200 ప్రాణత్యాగాలు చూసి అమ్మ సోనియమ్మ, తెలంగాణ ఇచ్చి మన ఆశలు నెరవేర్చే అమ్మ సోనియమ్మ, తెలంగాణ అసలు తల్లి సోనియమ్మ గాదా చెప్పవే చెల్లెమ్మ, రాహులన్న వెంట నడిచి సోనియమ్మ రాజ్యం తెచ్చుకున్నారు, పాలమూరు పట్టుబట్టే ఖమ్మం మీదకు కదిలి వచ్చే నిప్పు కనుకలై కదిలి ఎంత కోటను కూల్చా చల్ సాయుధ రైతాంగ పోరు సమర స్ఫూర్తి తోటి వస్తవా తమ్ముడా, వరి అంటే ఉరి అన్న నోళ్లను ముపిద్దాం వస్తవా సెల్లెలా, అన్నం పెట్టే రైతు కంట్లో కన్నీరు రాజ్యానికి శాపం, మన ఆత్మ గౌరవం కోసం రాహుల్ గాంధీ వెంట ఉప్పెనలా కదులుదాం. उठे मुश्किल भले मौसम मिले, बढ़ते कदम न रुक पाएंगे, कोई रोक सके तो रोक ले, आभास है विश्वास है जन जन में मन की आस है, अब तोड़ ना सके कोई हमें, ये हाथ से जुड़ते हाथ हैं, हम दिल की सुनकर निकले हैं, इस देश ने दी आवाज है. కృష్ణాపు నుంచి అమ్మలు అక్కలు ఉమ్మరాదిగా
మరి కాంగ్రెస్ దండ చేత పొనుకొని రాహుల్ గాంధీ గారు పాదయాత్రకు ఇచ్చేసినటువంటి అందరూ ఈ హైవే రోడ్ కూడా వన్ వే అయింది కాబట్టి మనమంతా కూడా ఇక్కడ కూడా ఇవ్వచ్చు, ఎవరు కూడా ఇబ్బంది లేదు. గారికి ఉప సర్పంచ్ గారికి వార్డు సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అన్న ఈ యొక్క కార్యక్రమం ముందుకు సాగించాలని కోరుకుంటున్నాను. ఓకేనా? అందరం కూడా గట్టిగా జై కాంగ్రెస్, జై కాంగ్రెస్ అలా దయచేసి ఇచ్చేసిన మనమందరం కూడా అర్థం చేసుకోవాలి. దయచేసి సర్పంచ్లు గారి నాయకత్వం రాహుల్ గాంధీ దిగాలి. ఎందుకంటే ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలకు ఆట పాటలకు ఇబ్బంది కలుగుతుంది. ఆశమైలారం నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇటు రండి, అందరూ ఒక సైడ్కి వచ్చేస్తే అందరూ ఒక సైడ్ రండి. మరి కొద్దిసేపట్లో ఈ యొక్క ఇస్లాపూర్ గడ్డ మీదకి రాబోతున్నారు. మనం అందరం కూడా ప్రశాంతమైన వాతావరణంలో స్వాగతం పలకాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది కాబట్టి మనం అందరం కూడా మరోసారి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, కోట సీనన్న గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ జై కాంగ్రెస్. అరే అక్కడైతే ఉన్నాయి అనే చేతులు అన్నలకు లేవా? ఏమన్నా అందరం గట్టిగా అనాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అశేష జనవాళికి అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. ఇన్ని రోజుల తర్వాత మన కాంగ్రెస్ పార్టీ వెలుగులోకి వచ్చింది. మన ఇందిరమ్మ మనవడు శ్రీ రాహుల్ గాంధీ గారిని అందరం చూడబోతున్నాం కొన్ని క్షణాల్లో. ఎవరు కూడా శ్రమకు విలువీయకుండా శ్రమపడి ఖచ్చితంగా ఇంకొక గంట సేపు అర్ధగంట సేపు అందరు శ్రమ కోర్చి నిలబడాల్సిందిగా అందరికీ పేరు పేరున విన్నవించుకుంటూ నమస్కారాలు తెలియజేస్తున్నాం. మనం అందరం కూడా డిసిప్లిన్ తో క్రమశిక్షణతో ఇట్లనే ఎవరికి అడ్డం కాకుండా నిలబడితే వచ్చిన మన లీడర్ ని మనం చూసే అవకాశం మనకు కలుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓపికతో సహనంతో సహకరించాలని అన్ని గ్రామాల ప్రజలకు మా అందరి ప్రజాప్రతినిధుల తరఫున శిరస్సు వంచి నమస్కరించి వేడుకుంటున్నాం. वैसे ही मेरे प्यारे भाइयों सब जने को विनती कर रहे हैं, आज अपने जोड़ो यात्रा को अपने राहुल गांधी आ रहे हैं, उसको देखने के लिए अपन थोड़ी देर समय सब्र करना पड़ता है. सब जने साथी देके ये लीडरों को साथी देके आप भी सहन करके टेरना बोल के आपको विनती कर रहे हैं. आज अपना कांग्रेस पार्टी उजाला में आ रही. 7 साल से अपन कितना मुसीबत उठाए सब जने को मालूम है. अपने को देश स्वतंत्र देश हो पार्टी कांग्रेस है, अपने को तेलंगाना देश हो पार्टी कांग्रेस है. एक कांग्रेस लीडर राहुल गांधी जी ने अपने पास आ रहे हैं. सब जने सहन करके आप सबूरी करके अपने को टेर के मदद देते बोल के विश्वास कर रहा हूँ. ये जोड़ो यात्रा के बारे में सब जने को स्वागत कर रहा हूँ. सभी को हिम्मत देश वाले को साथी देश वाले को धन्यवाद दे रहा हूँ. जोड़ो यात्रा की जय बोलो, जोड़ो भारत यात्रा की जय बोलो, कांग्रेस पार्टी की जय बोलो, राहुल गांधी की बोलो, रेवंत रेड्डी की जय बोलो, काटा सीनन्ना की जय बोलो, मन गड्डम शीसन मन्ना की जय बोलो, मैलारम सुधाकर अन्न की जय बोलो, चिटकुन नरेंद्र रेड्डी अन्न की जय बोलो. सभी పొలిటికల్ రెండు ఆటోలు పక్క పెట్టాలి. రెండు ఆటోలు కళా బృందం గారు స్టార్ట్ చేయండి. గట్టిగా లెక్కకు జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మన ఇస్లాపూర్
చేసినటువంటి నాయకుడు ఎవరంటే కేవలం రాహుల్ గాంధీ గారు. మరి ప్రజల కష్ట సుఖాలపై ప్రతి ఊరు వాడ గల్లీ రోడ్డు అన్ని కూడా ఆయన సర్వే చేసుకుంటూ మనపురం పాదయాత్రగా తరలి వస్తున్నాడు. మనం 2 కిలోమీటర్లు నడవాలి. సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.
మనందరి పేరు మీద ఉన్నది. మరి సుధాకర్ అన్న గారు కూడా ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా చేస్తున్నారు. దయచేసి మనం క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా ఒక సైడ్ కు రావాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. ఒక సైడ్, ఎందుకంటే ఇక్కడ నుంచి అక్కడ దాకా ప్రత్యేకంగా మన కార్యకర్తలు, మన వాలంటీర్స్ ఒక 10 మంది ఒక సైడ్ కు అక్కడ నుంచి ఇక్కడ దాకా బయలుదేరి వాళ్ళందరినీ ఒక లైన్ గా తీసుకురావాల్సిందిగా మనం చేస్తున్నాం. కొంతమందికి దయచేసి అక్కడికి వెళ్ళాలి. ఈరోజు చిట్టుకూరు కానీ, పెద్ద గంజర్ర కానీ, రుద్రారం కానీ, లగ్డారం కానీ, కాసారం కానీ, ఇస్లాంపూర్ మనసు బట్టి మీకందరికీ నమస్తే పెడుతూ ముగిస్తా ఉన్నాను. వేదికను అలంకరించిన పాషమ్మ ఇలారం ముత్తంగి గ్రామస్తులు ప్రతి ఒక్కరికి, వేదికల అలంకరించిన పెద్దలకు గారికి శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ఇస్లాపురం గ్రామము చేసుకున్న శుభదినం. ప్రతి ఒక్కరము, ఉపాధ్యక్షులు కానీ, రాహుల్ గాంధీ గారు మన గ్రామానికి విచ్చేయడము చాలా శుభసూచకంగా మనము తెలియజేసుకుంటున్నాం. మన భారతదేశం గురించి ఎందుకు చేస్తున్నారంటే ఒక 2 నిమిషాల లోపల నేను తెలియజేస్తాను. సెప్టెంబర్ 7వ తారీఖున కన్యాకుమారిలో ప్రారంభమై జమ్మూ కాశ్మీర్ లోపల ముగుస్తారు. సుమారు 3500 కిలోమీటర్లు భారత్ జోడో యాత్ర చేస్తున్నాడు. ఎందుకంటే భారతదేశం లోపల మతాల మధ్య కానీ, కులాల మధ్య కానీ ఒక సోషల్ మీడియా ద్వారా ఒక విష బీజాలను మన యువత లోపల నింపుతున్నారు కొందరు దుష్ట శక్తులు. వాటినన్నిటిని రూపుమాపడానికి మన అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం మన భారతదేశం అంటనంటే ఇట్ ఈస్ ఏ సెక్యులర్ స్టేట్. భారతదేశము లౌకిక రాజ్యము. ఏ మతానికి గాని, ఏ కులానికి గాని, ఏ ప్రాంతానికి గాని అధికారం ఉండకూడదు. ప్రతి ఒక్క మతాన్ని గాని స్వేచ్ఛ సౌభ్రాతృత్వాలతో సెక్యులర్ రాజ్యాంగాన్ని రచించాడు మన భారత అంబేద్కర్ రాజ్యాంగం. అటువంటి రాజ్యాంగాన్ని తుంగల తొక్కుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియంతృత్వ అధికారంతో మాకే అధికార బలం ఉన్నది, ధనదహం ఉన్నది అనే ఉద్దేశంతో తుంగల తొక్కుతూ మనము పార్లమెంట్ లోపలికి మన కేంద్ర ప్రభుత్వ ప్రధాన మంత్రి అడుగు పెడితే ఎంతో సంతోషించాము మన భారతీయులం అందరం. అబ్బా, అఖండ భారత్ సంవిధాన్ కూడా రక్షిస్తాను అంటనంటే ఎంతో కళ్ళతోటి తుడుచుకున్నాం, కన్నీళ్లతోటి ఏడ్చుకున్నాం. కానీ ఆ సంవిధానం ఎక్కడ పోయింది? అఖండ భారత్ ఎక్కడ పోయింది? ప్రతి ఒక్క నేనే ఒక మతానికి అధికారిగా ప్రవర్తిస్తున్నాను. మరి హిందూ ముస్లింలు బాయ్ బాయ్ అన్న కాంగ్రెస్ సిద్ధాంతం ఎక్కడ పోయింది? మహాత్మా గాంధీ రచించిన సిద్ధాంతం ఎక్కడ పోయింది? అంబేద్కర్ రచించిన కుల సిద్ధాంతం ఎక్కడ పోయింది? అవన్నీ తుంగల తొక్కుతూ సెక్యులర్ స్టేట్ అనే ప్రధానికి భారతదేశం ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రజల గురించి ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాలు ఒక మతానికి అధికారికంగా నేనే అంబాసిడర్ అన్నట్టు ప్రవర్తిస్తున్నాయి. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అంటేనంటే సిలిండర్ ధరను 450 రూపాయలు ఉన్న సిలిండర్ ధరను 1200 రూపాయలు చేస్తారు. ఓడలు, రేవులు, రోడ్లు, కేంద్ర విద్యుత్ సంస్థలు ప్రతి ఒక్కటి కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఆదాని అంబానీలకు దారాదత్తం చేస్తున్నాయి. మన భారతదేశంలో చదువుకున్న ఉద్యోగస్తులను, నిరుద్యోగులను, బీటెక్ ఎంటెక్ చేసిన వాళ్ళందరూ నిర్వీర్యం అయిపోతున్నారు, ఏ ఉద్యోగాలు లేకుండా. ప్రతి ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ ఈరోజు సర్పంచ్ పెద్దన్న గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటూ మరి అందరు కూడా స్వాగతం సుస్వాగతం, ప్రశాంతమైన వాతావరణంలో ఈ యొక్క సభ జరపాలని పదే పదే కోరుకుంటూ అంజన గారు మాట్లాడాలి. మనము ఏమి ఆలోచన చేస్తున్నాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల గురించి
అధికారంలో ఉన్న 133 ఏళ్ల కేంద్ర ప్రభుత్వము ఏది కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? ఇంతకుముందు 8 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం మనకు వచ్చి ఏం చేస్తుంది? 8 సంవత్సరాల లోపల అంటారంటే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది? మన టీఆర్ఎస్ సర్కార్ అంటారంటే ఒక విమానం కొన్నారు 100 కోట్లు పెట్టి అంటేనంటే ఎంత దుర్మార్గం పరిపాలన, ఎంత నేతృత్వం పరిపాలన జరుగుతున్నది రాష్ట్రం లోపల అంటనని చేస్తున్నాను. ఒక సైకిల్ లేని ఎమ్మెల్యేలు కూడా ఈ రోజు బందోబస్తు తోటి ఒక 100-400 మంది తోటి గుండగాలను పెట్టుకొని నడిపిస్తే దౌర్భాగ్య పరిస్థితి ఈ రోజు ఏర్పడ్డది. ఇదే మునుగోడు లోపల చూస్తే ఒక్క కాన్స్టిట్యున్సీకి మునుగోడు ఒక 84 మంది ఎమ్మెల్యేలు అవసరమా? ఒక 14 మంది మంత్రులు అవసరమా? ఒక చీఫ్ మినిస్టర్ గా ఉండి ఒక విలేజ్ దత్తత తీసుకోవడం అవసరమా? మరి ఇన్ని 119 కాన్స్టిట్యున్సీ లోపల ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రం ఏమైపోతుంది? ఒక కాన్స్టిట్యున్సీ ఏమైపోతుంది? అది వాళ్ళ పట్టింపు లేదా? ఇక్కడ ప్రజలు గారా ఇక్కడ ఓట్లే అంటే అక్కడ రిజైన్ ఎవరైతే ఎమ్మెల్యేగా రిజైన్ చేశారో అక్కడ ఈటల రాజేంద్ర రిజైన్ చేశాడు హుజూరాబాద్ లో, అక్కడ డెవలప్మెంట్ అయింది. ఇక్కడ రాజగోపాల్ రెడ్డి చేస్తే అక్కడ డెవలప్మెంట్. టీఆర్ఎస్ తర్వాత టీఆర్ఎస్ పెట్టాడు భారత రాష్ట్ర సమితి అంటానండి. అంతవరకు నేను పెద్దగా ఈయన అంతర్రాజ్య సమితి కూడా పెట్టుకోవచ్చు. ప్రతి ఒక్క దేశం లోపల ఉన్న రష్యా నాయకులు కానీ, అమెరికా నాయకులు కానీ, పుతిన్ కానీ, ట్రంప్ కానీ, బైడెన్ కానీ వీళ్ళు అనుకుంటున్నారు అరే ఈయన కూడా వస్తే నిన్న మొన్న సోషల్ మీడియా లోపల వచ్చింది, అరే ఈయన వస్తే మనకి ఎక్కడ వస్తారని ఆయన అంతర్రాజ్య రాష్ట్ర సమితి పెట్టగలడు అంటాను. మళ్ళా తర్వాత గ్రహాల లోపల ఉండే దేవుళ్ళు కూడా భయపడుతున్నారు, అరే ఇక్కడ వస్తే ఇంద్రలోకము, దేవలోకము, భూవనలోకము, సువర్ణలోకము, భూలోకం అంటారని మళ్ళీ ఇక్కడ కూడా పార్టీలు పెట్టగలడు అంటానని ఆ దేవుళ్ళు కూడా భయపడుతున్నారు. మన ముందు మన ఇల్లును చక్కదిద్దుకో నాయన, మన రాష్ట్రాన్ని చక్కదిద్దుకో. ఇక్కడ నువ్వు ఏమేమి హామీలు ఇచ్చావో మన రాష్ట్ర నిరుద్యోగులు మన ఎంతమంది 1200 విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళకు న్యాయం చెయ్యు, వాళ్ళ కుటుంబాలకు న్యాయం చెయ్యు, వాళ్ళకు ఉద్యోగాలు కల్పించు. పోలీస్ బృందానికి విజ్ఞప్తి, దయచేసి ట్రాఫిక్ ఆపాలి, ట్రాఫిక్ ఎస్ఎం రోడ్ లో డివైడ్ చేయాలి. పోలీస్ బృందానికి అందరూ చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు మళ్ళొకసారి మన గ్రామ దేవతలు కొంచెం సైడ్ అందరం కోఆపరేషన్ చేయాలి.
అందరూ మనస్ఫూర్తిగా చప్పాలతో జేజేలు పెట్టాలి. అలా మరికొద్ది సేపట్లో చాలా ఇబ్బంది అవుతుంది, క్రౌడ్ పెరిగింది. దయచేసి ఒక హాఫ్ అన్ అవర్ ట్రాఫిక్ ఆపినట్టయితే పోనీకి Sonia
జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ రాకతో ఈ ఇస్నాపూర్ గడ్డ ఇది మామూలు గడ్డ కాదు, ఇది కాంగ్రెస్ అడ్డ అని ఎదురుగా ఎవరైనా వాడా మీరు నిలబడి సుస్థల గుండెలు అదరాలి. అదిరిద్దామా? నాకు కాలింది. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ కూడా వెనుకకు జరగాలి. మీ దగ్గర జరిగితే మేము కూడా వెనుకకు వస్తాం. గౌరవ వార్డు సభ్యులు, కాసారం వార్డు సభ్యులకు స్వాగతం, సుస్వాగతం. కాంగ్రెస్ దారిలో నాగమల్లె దారిలో మీరు భారత జై ఏ మెట్టులేరా మీరందరూ ఇక్కడ రోడ్డుకుంటే అసలు దారిలో ఈ దారి నా దారి కాంగ్రెస్ దారిలో నాగమల్లె దారిలో నాగమల్లె దారిలో నాగమల్లె దారిలో ఈ దారి నా దారి ఎవరి అమ్మ దారిలో నాగమల్లె దారిలో నాగమల్లె దారిలో నాగమల్లె దారిలో నీ దారి నా దారి కాంగ్రెస్ దారిలో నాగమల్లె దారిలో నాగమల్లె దారిలో రాహుల్ గాంధీ గారు అందరూ కూడా దయచేసి మిత్రులందరూ కూడా కొంచెం వేదిక మీదకి దారి ఇవ్వాలి. వేదిక మీదకి దారి ఇవ్వాలి. రాహుల్ గాంధీ గారు రాబోతున్నారు. దయచేసి జాబ్ ఇవ్వాలి. కానీ అలా కూడా పోలేము అక్కడ. జెండలు మిగతా పైకి లేకుండా జెండలు పైకి లేపాలి. దయచేసి మరి కొద్దిసేపట్లో మన భావి భారత ప్రధాని మన భరత మాత ముద్దుబిడ్డ రాహుల్ గాంధీ గారు రాబోతున్నారు. దయచేసి మిత్రులందరూ కూడా ప్రశాంతంగా ఉండి ఈ యొక్క సభను దిగ్విజయం చేయాలి. ప్రశాంతమైన వాతావరణంలో మరి రాహుల్ గాంధీ గారు మన అక్కయ్యలే ఒకసారి దయచేసి వేదిక మీదకి రానికి జాగ్రత్త అందరికీ కోరుకుంటున్నాము. వాళ్ళందరూ కూడా మనమందరం కూడా చప్పట్లతో స్వాగతం పలకాలి. దయచేసి మిత్రులందరూ కూడా చప్పట్లతో స్వాగతం పలకాలి. భారత్ మాతాకి భారత్ మాతాకి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మరికొద్ది చేపట్లో రాబోతున్నారు. కాబట్టి దయచేసి అమ్మలు, అక్కలు అందరూ కూడా ప్రశాంతంగా ఎక్కడి వాళ్ళు అక్కడే ఉండాలి. మరి రాహుల్ గాంధీ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటూ మరి వారికి మనం అందరం కూడా దారి ఇవ్వాలి. మొత్తం ప్యాక్ అయిపోయింది, ఎక్కడ కూడా సంస్కృతి ఉంది. కాబట్టి దయచేసి యువకులందరూ కూడా సహకరించాలి. బండకు చేయాలి, బండకు చేయాలి. దండం మింగాలి. కొద్దిసేపట్లో రాహుల్ గాంధీ గారు రాబోతున్నారు. దండాలు దండాలు రాహుల్ గాంధీ
తెలంగాణ నేలంతా స్వాగతమంది రావయ్య రావయ్య రాహుల్ గాంధీ దండాలు దండాలు రాహుల్ గాంధీ ఈ దేశానికి రాబోయే ప్రధానమంత్రి గాంధీ నగులు వారసుడా ఘనమైన నాయకుడా ఘనమైన నాయకుడా గాంధీ నెహ్రూ వారసుడా ఘనమైన నాయకుడా ఇందిరమ్మకే మనువడ ఎదురులేని నాయకుడా ఇందిరమ్మకే మనువడ ఎదురులేని నాయకుడా రాజీవ్ సోనియమ్మ ఆశయాల వారధుడా దేశ రాజకీయాలను శాసించే నాయకుడా రావయ్యా 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 రాహుల్ గాంధీ తెలంగాణ నేలంతా స్వాగతమంది దండాలు దండాలు రాహుల్ గాంధీ ఈ దేశానికి కాబోయే ప్రధానమంత్రి త్యాగాల చరిత్రంతా మీ ఇంటి సొంతమయ్య తల వంచని సాహసమే మీకున్న పంతమయ్య అవినీతి అక్రమము మీ పంచన లేదయ్యా మచ్చలేని రాజకీయ స్వచ్ఛమైన నేతవయ్యా నీరాకత పులకించను తెలంగాణ పోరుగడ్డ జై కాంగ్రెస్ అంటూ కదులను ప్రతి ఇంటి బిడ్డ రావయ్యా 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 రాహుల్ గాంధీ తెలంగాణ నేలంతా స్వాగతమంది దండాలు దండాలు రాహుల్